ఉపవాసాలు ఉంటున్నామని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లికి కూడా భిక్షం పెట్టనటువంటి వారులారా లోపలికి రండి అని చెప్పలా. 2 గదుల్లో ఒక పక్క అత్త 40 రోజులు ఉపవాసం ఉంటుంది, ఒక పక్క కోడలు కూడా 40 రోజులు ఉపవాసం ఉంటుంది. కానీ ఈ వాసన ఆ ఇంటికి రాదు, ఆ ఇంటి వాసన ఏంది ప్రయోజనం? దేనికి ఉపవాస ప్రార్థనలు? ఏంటి ఆ ఉపవాసానికి ఉన్నటువంటి సంఘము బాధ్యతను మర్చిపోయినప్పుడు, సంఘము ఘనతలకు పోతుంది, సంఘము ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప తెప్పలకు, ప్రియమైన దేవుని బిడ్డలారా నాది గొప్ప నాది గొప్ప నాది గొప్ప అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ సంఘములో యేసు లక్షణాలు ఏం కనబడతా ఉన్నాయి? మోషేలో స్పష్టంగా కనబడుతుంది. నాకెందుకులే అనుకోలా, నాది కాదులే అనుకోలా, కాదులే అనుకోలా, నా వారు కాదులే అనుకోలా, నాకు బాధ్యత ఏంటి అనుకోలా. వెళ్ళాడు, అక్కడున్న పురుషుల్ని వెళ్ళగొట్టి వారికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయం చేసే లక్షణం ఏ లక్షణం? అది యేసయ్య లక్షణం.